దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2022వ సంవత్సరంలో ఈ వారము దేవుడు మనకు సిద్ధపరిచిన ఒక మంచి విషయాన్ని మనమందరము కలిసి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు మనసు పెట్టి ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. యేసుక్రీస్తుల వారి బోధలు ప్రపంచాన్ని కదిలించాయని చెప్పటంలో సందేహం లేదు. ఆయన మాటలకు ఆ రోజు ఉన్నటువంటి సమాజం విస్తుపోయింది. ఆ రోజు ఆయన బోధలు వినటానికి ప్రజలు అనేక ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వచ్చేవారు అని, మరొక సందర్భంలో ఆయన మాటలు వినుటకు పెందలకడనే దేవాలయమునకు వచ్చారు అని కూడా లూకా గారు రాస్తారు. ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి అనేకమైన సంగతులు, సంఘటనలు, వాటిలో ఉపమానాలు కొన్ని ఉండటం మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కువ మంది ఉపమానాల గురించి మాట్లాడుకుంటారు, ఉపమానాలను అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఉపమానాలు మనకు బాగా గుర్తుండిపోయాయి. కానీ ఉపమానాల కన్నా ముందు యేసుక్రీస్తుల వారు చెప్పిన కొన్ని సంఘటనలు, అవి మాత్రం అంతగా ఆలోచించలేదు, పట్టించుకోలేదు, అవి గుర్తు లేవు అనే చెప్పాలి. కారణం, దాన్ని పక్కన పెట్టేశారు. ఉపమానాలు మాత్రం ఎక్కువగా పట్టించుకున్నారు. అసలు ఉపమానాలు ఎందుకు చెప్పారు యేసుక్రీస్తుల వారు అంటే, ఆయన ముందు చెప్పినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉంటుందో దానిని అర్థం చేయించటానికి ఉపమానాన్ని చెప్పినట్లుగా కనబడుతుంది. మేము కూడా ప్రసంగాలలో ఒక విషయం చెప్తాము, అది మీకు అర్థం కాలేదేమో అనుకుని దానిని మీకు అర్థం చేయించడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తుంటాం. చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుండిపోతుంది అందరికి, కానీ అసలు విషయాన్ని మర్చిపోతుంటారు. అసలు గుర్తుంచుకోవాల్సింది ఎగ్జాంపుల్ కాదు, విషయం గుర్తుండాలి. ఆ విషయాన్ని ఏమో పూర్తిగా పక్కన పెట్టారు, ఎగ్జాంపుల్ మాత్రం గుర్తుంచుకున్నట్లు. ఉపమానాలు గుర్తుండిపోయాయి, కానీ అసలు ఉపమానం ఎందుకు చెప్పాడు అనేది మాత్రం పట్టించుకోలేదు. ఈరోజు అలాంటి విషయమే ఒకటి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను అన్నాడు. ఇది మొదటి స్టేట్మెంట్గా మనం అనుకుందాం. పిలాతు గలిలయులైనటువంటి కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండెను. ఇంకా దీన్ని అలా పక్కన ఉంచేసి మనం 6 నుంచి చదువుకుందామా, 6వ వచనం నుంచి చదువుకుందాం, మీకు అప్పుడు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఫలించిన సరి, అది లేని ఎడల
నరికించి వేయుము అని అతనితో చెప్పాను. ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో 6, 7, 8, 9 ఈ వచనాలు ఎన్ని మార్లు వినలేదు, ఎన్ని మార్లు చదువుకోలేదు, ఎంతమంది ప్రసంగికులు దీని మీద ప్రసంగం చేయలేదు. ఉపమానం కదా ఇది. 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో, ఈ 6, 7, 8, 9 ఈ 4 వచనాలలో ప్రభు చెప్పిన ఈ ఉపమానం ఇది అందరికీ గుర్తుండిపోయింది. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ బోధించిన వాళ్ళే. కానీ విషయం ఏంటంటే, అసలు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు అది పక్కకి వెళ్ళిపోయింది. ఈ ఉపమానం యేసు ప్రభు ఎందుకు చెప్పాడు, ఇది ఎందుకు, ఏ పరిస్థితుల్లో ఇది చెప్పవలసి వచ్చింది, ఇది చెప్పడానికి ముందు ఆయన ఏం చెప్పాడు, ఈ విధంగా ఆలోచించలేదు. ఇది అర్థం కావాలి అని అంటే, ఈ ఉపమానం అర్థం కావాలంటే దీనికి యేసుక్రీస్తుల వారు ముందు చెప్పిన సందర్భం మనకు అర్థం కావాలి. అది అర్థమైతే ఈ ఉపమానం అర్థమవుతుంది. అందుకే ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి ముందు అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఇది మొదటి 5 వచనాలలో మనకు కనబడుతుంది అన్నమాట ఈ విషయం అంతా కూడా. ఇప్పుడు మొదటి వచనం నుంచి, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను అన్నాడు. ఇక్కడ పిలాతు, గలిలయులు, బలులు, ఇది మన ఇక్కడ కనబడుతుంది ఈ మాటలో. ఇంతకీ పిలాతు ఎవరు? పిలాతు రోమా గవర్నర్గా ఉన్నాడు. ఒకటి పిలాతు ఎవరు? ఈ పిలాతు అనగా క్రీస్తు శకం 26వ సంవత్సరం నుంచి 36వ సంవత్సరం వరకు, క్రీస్తు శకం 26 నుంచి 36 వరకు యూదా ప్రాంతానికి రోమా ప్రభుత్వం చేత గవర్నర్గా నియమించబడిన వ్యక్తి ఈ పిలాతు. ఇతను అన్యుడు. పిలాతు అన్యుడుగా, ఒక రోమా గవర్నర్గా. ఇక మూడో విషయం ఏంటంటే, ఇతను యూదులకు, యూదుల సాంప్రదాయాలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగానే, యూదుల సాంప్రదాయాలను అసహించుకునేటువంటి వ్యక్తిగా ఇతను ఉన్నాడు అనేది కూడా చరిత్ర చెప్పేటువంటి సత్యం. అంటే ఈ పిలాతు ఇతనే కదా యేసుక్రీస్తుల వారిని సిలువ వేయించింది కూడా ఇతనే, ఈ పిలాతే. కనుక యేసు ప్రభును సిలువ వేయించినటువంటి ఈ పిలాతు, ఇతను రోమా ప్రభుత్వం చేత గవర్నర్గా నియమించబడినవాడుగా, 26 నుంచి 36 అంటే 10 సంవత్సరాల పాటు గవర్నర్గా ఉన్న వ్యక్తిగా, యూదులను, యూదుల సాంప్రదాయాలను అసహించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. అయితే ఇతను చేసినటువంటి ఒక దుర్మార్గమైన, ఒక హేయమైన, భయంకరమైన కార్యం ఏంటంటే, గలిలయులైనటువంటి కొందరి రక్తము, అందరిది కాదు, కొందరి రక్తము వారి బలులతో కలిపేశాడు. అంటే ఇక్కడ ఇది మనకు తెలియాలి అని అంటే, ఇది ఇక్కడ మనకు అర్థం కాదు. కానీ దీనికి సంబంధించిన చరిత్రలోనికి వెళ్ళినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. అక్కడ ఏంటంటే, సహజంగా గలిలీలు అనగానే తిరుగుబాటుదారులు అని అర్థం. గలిలీలు అనగానే తిరుగుబాటు కలిగిన వారు, ఎస్పెషల్లీ ఏ విషయంలో వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు అని అంటే, ఆ రోజు రోమా ప్రభుత్వం వారి మీద అధికారాన్ని చెలాయించటం, రోమా ప్రభుత్వం వారి మీద పెత్తనము చేయటం అనేది వారికి నచ్చేది కాదు. ఎందుకంటే యెరూషలేము మీద ఎవరి ప్రభావం ఉందంటే రోమీల ప్రభావం కదా. వీళ్ళు వాళ్ళకి బానిసలుగా ఉన్నారు కదా యూదులు. కనుక ఇందులో వీళ్ళు గలిలయులు తిరుగుబాటుదారులుగా, అందులో ప్రత్యేకించి జెలోతే అనబడినటువంటి ఒక వర్గం ఉంది యూదులలో. చాలా కాలం క్రితం మనం మాట్లాడుకున్నాం. యూదులలో ఉన్న తెగలు, యూదులలో ఉన్న వర్గాల కోసం మాట్లాడుకున్నప్పుడు అందులో జెలోతే అనేటువంటి ఒక తెగ ఉంటుంది. జెలోతే అనబడిన సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. యేసుప్రభు 12 మందిలో ఇతను కూడా ఒకటి ఉండే. జెలోతే అనబడిన, తెలుసు కదా, యేసుప్రభు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో ఒకటన్నమాట ఇతను. ఇతను రావడం కూడా ఏ ఉద్దేశంతో వచ్చి ఉండవచ్చు అని అంటే, యేసుప్రభుకున్న ఫాలోయింగ్ చూశాడు. యేసుప్రభుకున్న ఫాలోయింగ్ చూశాడు. నేను కూడా అందులో చేరిపోతే మనం అనుకున్నట్టుగా ఈ తిరుగుబాటు విషయంలో కావచ్చు, మనం ప్రభుత్వాన్ని ఎదిరించడానికి కానీ చాలా సులువైపోతుంది అనుకున్నాడు. ఏంటో మొత్తానికి అయితే తెలియదు. చేరిపోయాడు, కానీ మారిపోయాడు. సరే, అతని ఉద్దేశం వేరే ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ యేసుప్రభు శిష్యుడిగా చేరిపోయిన తర్వాత మాత్రం మారాడు అని మాత్రం మనకు అర్థమవుతుంది. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం వాడు మారలేదు. ఇతను మారాడు, కానీ వాడు మాత్రం మారలేదు. అంటే ఈ జెలోతే అనబడినటువంటి ఈ తెగ, యూదులలోని ఈ తెగ, ఈ గుంపు ఏంటంటే ప్రత్యేకంగా యూదుల పక్షాన వాళ్ళు రోమ ప్రభుత్వంతో పోరాడే వాళ్ళు. అందులో ఎక్కువగా మనకు ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. రైట్. ఇప్పుడు ఈ కొన్ని సందర్భంలో, ఒక సందర్భంలో ఇక్కడ
ఈ గలిలయలో పైన లేదా యూదుల పైన ఎలాగో పిలాతుకు ఏమన్నారు, మంచి లేదు అనేది ముందుగా ఒక మాట చెప్పాను కదా, అసహించుకునేవాడు యూదులు కానీ ఇదుల సాంప్రదాయాలు కానీ అని. ఒకరోజు పిలాతు ఏం చేశాడు అని అంటే ఆ గలిలయ ప్రాంతంలో లేదా యెరూషలేం ప్రాంతంలో నీటి కోసం అని చెప్పేసి, నీటి కొలను తవ్వించడం కోసం అని చెప్పేసి ధనం కావాలి అని అంటే, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో మనకు పైప్ లైన్లు వేయాలన్నా కావచ్చు, రోడ్లు వేయాలన్నా కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అంటే ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకొని చేయాలి ఏ కార్యక్రమం అయినా కానీ. ఎందుకంటే మనం అన్ని విధాలుగా మనం ట్యాక్స్లకు మనం కడుతున్నాం, మనం వాడుకున్న ప్రతిదానికి మనం ట్యాక్స్ చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా రోడ్లు వేయాలంటే ఎక్కడి నుంచి మన జేబులో నుంచి తీసి వేయకూడదు కదా. పైప్ లైన్ వేయాలంటే మనం కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నుల రూపంలో ప్రభుత్వాన్ని కడుతున్నాం కనుక అక్కడి నుంచి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి. కానీ పిలాతు ఏం చేశాడు అని అంటే, యెరూషలేము లేదా గలిలయ ప్రాంతంలో ఈ నీళ్లు వసతి కోసం అని చెప్పి వీళ్ళు కూడుకొని లేదా యెరూషలేము మందిరంలో లేదా గలిలయ ప్రాంతంలో ఉన్న సమాజ మందిరాలలో వీళ్ళు కూడుకున్నప్పుడు వాళ్ళు వేసేటువంటి చందా ఏదైతే ఉందో ఆ చందా కానుక పెట్టెల్లో ఉన్నటువంటి లేదా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో దానిని వాడు రప్పించి వాళ్లకు నీటి వసతి, రోడ్ల వసతి కోసం అన్నట్టుగా చేయబోయాడు. దీనిని వీళ్ళంతా కూడా తిరస్కరించారు. ఎందుకంటే ఇది దేవుని కోసం ఇచ్చిన సొమ్ము కదా, ఇది దేవుని ధననిధిలోది కదా, దేవుని కోసం కదా ఖర్చు పెట్టాలి, దేవాలయం కోసం కదా ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు ఇచ్చినటువంటి ధనాన్ని, దేవుని కొరకు ఇచ్చినటువంటి సొమ్మును నువ్వు తీసుకుని వెళ్ళి బలవంతంగా నువ్వు నీళ్ళ కోసం, రోడ్ల కోసం అని అంటే, మేము పన్ను కడుతున్నాం కదా, మా దగ్గర పన్ను తీసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇది దేవుడిది మేము వాళ్ళ ఇవ్వటానికి మేము ఒప్పుకోమని చెప్పి తిరుగుబాటు చేశారు. అసలే యూదుల మీద వాడికి మంచి లేదు, దానికి తోడు వీళ్ళు తిరుగుబాటు చేయటం వల్ల ఇంకా పిలాతుకు యూదుల పైన ఇంకా వాడు చాలా కక్ష పెంచుకున్నాడు. ఒకానొక రోజు తన యుద్ధ ఉన్నటువంటి సైనికులను పిలిచాడు. వీళ్ళు సమాజ మందిరములలో లేదా వాళ్ళు కూడుకున్నటువంటి స్థలాలలో మేకలను, గొర్రెలను బలిచ్చేటువంటి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఎవరు? యూదులైన వారు, ఈ గలిలైన వాళ్ళు. వీడు తన సైనికులను పిలిచేసి, మీరు మారువేషంలో వెళ్ళండి, మారువేషంలో వెళ్ళేసి వాళ్ళు బలిచ్చేటువంటి ఆ సమయంలో మీరు వారిని బలిచ్చేసి వాటితో పాటు వాళ్ళ రక్తాన్ని కూడా కలిపేసేయండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. అంటే మనం ఏమంటారు, ధర్నా చేయటం అంటాం కదా, ధర్నా మనం ఎలా చేస్తామో, ర్యాలీ ఎలా చేస్తామో అలానే వాళ్ళు కూడా పిలాతు ఇలా దేవుని సొమ్మును తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళు వ్యతిరేకించి ఆ సమయంలో ఒకానొక సమయంలో వీళ్ళు యూదులైన వాళ్ళు కొంతమంది సమాజ మందిరంలోకి వెళ్ళి, దేవాలయంలోకి వెళ్ళి అక్కడ వీళ్ళు బలులు ఇచ్చేటువంటి సమయంలో మేకలు, గొర్రెలను మారువేషంలో వెళ్ళినటువంటి సైనికులు బలిచ్చేటువంటి వారిని వాళ్ళు ఖడ్గంతో చంపేసి ఆ బలిచ్చినటువంటి ఆ మేక, గొర్రెల రక్తంలో వీరక్తం కూడా కలిసిపోయేటట్టుగా చేసేసారు. ఓకేనా? ఇది ఇక్కడ ఈ మాట వెనకాల ఏంటంటే దీనికి సంబంధించి మనకు ఎక్కడ వెతికినా కానీ మనకు బైబిల్లో కనబడదు. ఇదేంటి, పిలాతు ఏంటి వారి రక్తాన్ని బలులతో కలపడం ఏంటంటే దీని ఇన్ఫర్మేషన్ మనకి లేదు కనుక ఇది ఎందుకు జరిగింది, దీని వెనకాల ఏంటి గాథ అన్నప్పుడు చరిత్రలో ఉన్నటువంటి విషయాన్ని మేము ముందు పెట్టాను. రైట్, ఇప్పుడు పిలాతు గలిలయలైన కొంత రక్తము వారి బలులతో కలిపాడు. ఆ కాలమున అక్కడ ఉన్నటువంటి కొందరు ఆ సంగతి యేసుతో చెప్పారనమాట. ఇది జరిగిన తర్వాత కొంతమంది ఉంటారు కదా మిగతా వాళ్ళు, యూదులైన వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, నిన్న న్యూస్ చూసారా మీరు అని అడుగుతున్నారు. అంటే మన భాషలో అయితే అలానే అంటారు కదా, నిన్న మీరు న్యూస్ చూసారా, ఈరోజు మీరు పేపర్ చదివారా, ఆ పేపర్లో నిన్న న్యూస్లో ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ పిలాతు యూదులైనటువంటి మన వాళ్ళలో కొంతమందిని చంపేసి వారి బలులతో పాటు కలిపేశారట. ఇంతకీ ఈ విషయాన్ని చెప్తుంది ఎవరు అని అంటే కొందరు. ఇంతకీ ఈ కొందరు ఎవరు అని అంటే, కొందరు అంటే ఈ చెబుతున్నటువంటి వీళ్ళు ఎవరు అంటే వీళ్ళది ఒక రకమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళు అంటే ఏ రకమైన మైండ్ సెట్ కలిగిన వాళ్ళంటే, చూసావా వాళ్ళు ఎంత తప్పు చేసుంటే, వాళ్ళు ఎంత పాపం చేసుంటే, వాళ్ళు ఎంత భయంకరులైతే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు, బలిచ్చారు, బలిచ్చిన సమయంలో వీరు కూడా బలైపోయి ఆ రక్తంతో వీరిని కూడా కలిపేశాడు అని అంటే వీళ్ళు ఎంత క్రూరులైతే ఈ విధంగా జరగాలి. కనుక చంపబడినటువంటి పిలాతుచే చంపబడిన గలిలయులు వాళ్ళు పాపులు, వాళ్ళు దుష్టులు, వాళ్ళు దుర్మార్గులు. మేము వచ్చి విషయాన్ని మీకు చెప్తున్నామే, మేము మాత్రం మంచివాళ్ళం. ఇది చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇది ఆల్రెడీ వాళ్ళకున్న జాడ్యం. అది ఎవరికంటే యూదులకు ఉన్నటువంటి జాడ్యమే. అది తామే నీతిమంతులమని కొందరిని తృణీకరించేటువంటి వారితో యేసుప్రభుల వారు ఒక ఉపమానం చెప్తాడు పరిసయ్యుడు సుంకరి గురించి. తామే నీతిమంతులం అనుకొని
మరికొందరిని తృణీకరించే అనేటువంటి ఆ మాటను యేసుక్రీస్తు అక్కడ ఉపయోగిస్తారు. అంతేకాదు వీళ్ళందరిలో తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, యూదులు ఎవరికైతే కష్టాలు, ఎవరికైతే శ్రమలు, ఎవరికైతే బాధలు వస్తాయో వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళు ఏదో పాపం చేశారు, అందుకే వీళ్ళకి కష్టాలు వస్తున్నాయి, అందుకే వీళ్ళకి శ్రమలు వస్తున్నాయని అనుకునేటువంటి మనస్తత్వం యూదులది. కానీ అది చాలా తప్పు. ఒకవేళ తప్పు చేస్తేనే శ్రమలు, తప్పు చేసిన వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి అనేటువంటి ఒక భావన ఒకవేళ అది నిజమనుకుంటే, ప్రవక్తలు వాళ్ళు ఎంతగా హింసించబడ్డారో మనకు తెలియదా? ఎన్ని శ్రమలు అనుభవించారో మనకు తెలియదా? ఎంత ఘోరంగా చంపబడ్డారో మనకు తెలియదా? అటువంటప్పుడు వాళ్ళంతా తప్పు చేసిన వాళ్ళ, పాపం చేసిన వాళ్ళందామో చెప్పండి. రాళ్లతో కొట్టబడి మరీ చంపబడ్డారే, అది ఇంకా ఘోరమైన చావు కదా. అటువంటప్పుడు రాళ్లతో కొట్టబడి చంపబడినంత మాత్రాన వాళ్ళందరినీ పాపుల జాబితాలో చేరుద్దామా? మనం కూడా చూడండి, ఎవరు చచ్చిపోరనగానే ఏంటోండేనండి వాడు ఏం చేశాడో ఏమో అందుకెలా చచ్చాడు. జనరల్గా ఎవరైనా చాలా రోగంతో చచ్చిపోయారనో, ప్రమాదం జరిగి చచ్చిపోయారంటే వెంటనే మనం అనే మాట ఏంటంటే, వాడు ఏం చేశాడో ఏమో అందుకే వాడు చావు అలా జరిగిపోయింది అనుకుంటారు. అనుకోరా చెప్పండి? అనుకుంటారు. సేమ్ ఇలా అంటే వీళ్ళేదో మంచివాళ్ళు కాబట్టి ఉన్నారు, వాళ్ళు అలా చనిపోయారు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకునే ఈ మనస్సు కలిగినటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో చెప్తున్నారనమాట. ఈ సంఘటన వాళ్ళే ప్రభుతో చెప్తున్నారు. ఏమని? అక్కడున్న కొందరు ఆ సంగతి పిలాతు ఉన్నాడే, ఆ పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపేశాడు అని వచ్చి యేసు ప్రభుతో చెప్పగానే అప్పుడు ఆయన వారితో ఇలా అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూద్దాం దానికి. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు మిగిలిన గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? వీరు అనేకమైన శ్రమలు అనుభవించారు, హింసలు అనుభవించారు, వీరు ఇలా పిలాతు చేతిలో చంపబడ్డారు అని హింసలు అనుభవించిన వీరు అనుభవించని మిగిలిన వారందరికంటే చెడ్డవారు, పాపులని మీరు అనుకుంటున్నారు కదా. అందుకే కదా మీరు నాతో చెప్తున్నారు ఆ విషయాన్ని, మీరు అందుకే కదా మీరు నాతో చెప్తున్నారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే కారని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మీరేమో అనుకుంటున్నారు వాళ్ళు పాపులు అని, అందుకే వాళ్ళు అలా చంపబడ్డారు అని. నేను చెబుతున్నాను కారు అని మీతో చెప్పుచున్నాను అని. వెంటనే 3వ వచనంలో మీరు మారు మనసు పొందని ఎడల అని వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. మీరు కానీ మారు మనసు పొందకపోతే మీరు కూడా అలానే నశిస్తారు అన్నాడు. అని ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఇంకొక సంఘటన ఇతనే చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు 2వ సంఘటన ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది వాళ్ళు జ్ఞాపకం చేశారు కదా, ఇప్పుడు 2వది యేసుప్రభుల వారు చెప్తున్నారు. ఇప్పుడు 4వ వచనంలో మరియు సిలోయేములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా అని ఇప్పుడు యేసుప్రభుల వారే 2వ సంఘటన. మొదటిది ఎవరు చెప్పారు? మొదటిది యూదులు లేదా ఈ గలిలైనటువంటి వాళ్ళే కొందరు యేసు ప్రభుల వార్త చెప్పారు. దానికి ప్రభు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు 2వది ఏంటంటే సేమ్ అలాంటి సందర్భాన్ని మరొకటి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారనమాట. వాళ్ళ పిలాతు అలా చంపేశాడు అని మీరు చెడ్డవాళ్ళనుకుంటున్నారా? కాదు. ఇంకొక విషయం అలా మీరు చెప్తారా? నేనే చెప్తున్నాను. ఆ యెరూషలేములో మొన్న పడిపోయింది కదా, గోపురం పడిపోయింది కదా. ఆ గోపురం మన యెరూషలేములో పడిపోయినప్పుడు కూడా 18 మంది చనిపోయారు కదా. వాళ్ళని కూడా మీరు పాపలు అనుకుంటారా? వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆ జాబితాలో పడేస్తారేమో? నో, కాదు. ఆ సిలోయేము అని అంటే అదే యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి ఒక ఊరండి. ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా మరలా ఈ మాట. అవును, ఒకనొక సమయంలో యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగురుటి వాడైన ఒక మనుషునికి యేసుక్రీస్తుల వారు బాగు చేస్తాడు కదా. ఆయన ఉమ్మి వేసి బురద చేసి వాడి కళ్ళకు రాసి సిలోయేమును కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కో అంటాడు. 9వ అధ్యాయం 11వ వచనంలో సిలోయేము అనే పదం అక్కడ మనం చూస్తుంటాం. యోహాను సువార్త 9:11లో. సేమ్ ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు ఆ సిలోయేము అనేటువంటి ఊర్లో ఆ పెద్ద గోపురాన్ని కడుతున్నారు. ఆ గోపురం కడుతున్నా మరి నాణ్యత లోపం ఏమో తెలియదు, మొత్తానికైతే సరిగ్గా కట్టలేదు. ఆ కట్టేటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆ గోపురం మొత్తానికైతే పడిపోతే ఆ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారట? 18 మంది చనిపోయారు. ఇలా చనిపోగానే అలా చనిపోయారు కాబట్టి, ఆ ప్రమాదంలో చనిపోయారు కాబట్టి మీరు చెడ్డవాళ్ళు అనుకుంటున్నారా? ప్రమాదంలో చనిపోయారు కాబట్టి మీకంటే దుర్మార్గులు మీరు అనుకుంటున్నారా? అయితే దానికి కూడా నేను చెప్తున్నాను, కారు అని నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు.
కారని మీతో చెప్పుచున్నాను అని మళ్ళా 5వ వచనంలో, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. మీరు మారు మనసు పొందకపోతే మీరు అలానే చేస్తారు అన్నాడు. చచ్చిపోయారు కదా అని వారిని చెడ్డవాళ్ళని మీరు అనుకోకండి. చాలామంది అనుకుంటారులేండి, ఏమండి పోయిన సంవత్సరం అంతమంది సంవత్సరం వచ్చిన ఈ కరోనా మొదటి వేవ్ రెండో వేవ్కు చాలామంది ఏమండి మొత్తం కూడా సర్దుకుని వెళ్ళిపోయారు, మనం మాత్రం ఉన్నామంటే చచ్చిపోయిన వాళ్ళేమో పాపులని మనం పరిశుద్ధులు అనుకుందామా? చనిపోయిన వాళ్ళంతా కూడా దుష్టులు దుర్మార్గులు, మీరు మంచివాళ్ళా, మనం మంచివాళ్ళమా, అందుకే మనం ఉండిపోయామా? అలా అనుకోవచ్చా? అస్సలు అలా అనుకోవడానికి వీలు లేదు. మారు మనసు పొందకపోతే మిమ్మల్ని కూడా తీసేస్తాను అంటున్నాడు ఆయన. మారు మనసు పొందకపోతే మీరు కూడా పోతారంటున్నాడు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇందులో మొదట యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి, వాళ్ళు అడిగినటువంటి వాళ్ళే జ్ఞాపకం చేశారు కదా ఆ బలుల విషయంలో. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు మారు మనసు పొందకపోతే అన్నాడు. ఇప్పుడు రెండో విషయం యేసు ప్రభుల వారి జ్ఞాపకం చేస్తూ ఇందులో కూడా ఏమన్నాడు అని అంటే, మీరు మారు మనసు పొందనెడలా అన్నాడు. కంప్లీట్గా ఏంటంటే ఈ 5 వచనాల్లో, మొదటి 5 వచనాలలో కామన్గా యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, మీరు మారు మనసు పొందాలి అని. అదే కదా విషయం. ఇప్పుడు మొదటి సంఘటన కావచ్చు, పిలాతు బలుల సందర్భంలో కావచ్చు, పడిపోయిన ఆ గోపురం విషయంలో కావచ్చు, అక్కడ ప్రభు చెప్పినా, ఇక్కడ రెండో విషయంలో ప్రభు చెప్పినా కామన్గా మనకు అనిపించినటువంటి మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంతకు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశింతురు అన్నాడు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మారు మనసు పొందటం అనే మాటకు అర్థం ఏంటో మీరు చెప్పండి. మీ సొంతవి చెప్పకండి, బైబిల్ తెలిస్తే చెప్పండి. పాపం అనగానే ఏదో చెప్పకూడదు, పాపం అనగానే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఒకటి ఉంటుంది. అలానే మారు మనస్సు అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఈ మారు మనస్సు అనే ఈ మాటకు కూడా డెఫినేషన్ ఉంది. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు పొందుకోవటం అంటే ఏంటి? మారు మనసు పొందుకోవటం అనే మాట కాదు. చాలామంది నేను మారు మనసు పొందుకున్నాను, మీరు అందరూ మారు మనసు పొందామని చెప్పుకునే వాళ్ళే, కానీ చేయని పాపం ఏముంది? అర్థమైందా? అందరూ కూడా మారు మనసు పొందుకొని బాప్తిస్మం పొందిన వాళ్ళే. కానీ నిజంగా చెప్తున్నాను, అసలు ఇందులో ఎంతమంది మారు మనసు పొందారు అని అంటే, ప్రభువు చూశాడు అనుకో, చాలా తక్కువ మంది కనబడతారు, చాలా కొద్ది మంది కనబడతారు. నేను చూడటానికి అందరూ కనబడతారు, అందరూ మారు మనసు పొందిన వాళ్ళే. కానీ ఆయన చూస్తే మాత్రం మీలో చాలా కొద్ది మందే కనబడతారు. ఇంతకీ అసలు మారు మనసు పొందటం అనే మాటకు అర్థం ఏంటండి? అదే కదా మన ముందున్న ప్రశ్న. మారు మనసు పొందటం అంటే ఏంటో మీరు చూడండి. ఇప్పుడు బైబిల్లో చూసిన తర్వాత మీకే అర్థమయ్యాలి, నిజంగా నేను మారు మనసు పొందానా, మారు వేషంలో వచ్చి కూర్చున్నానా ఇక్కడ అని. మారు వేషం వేసుకొని వచ్చామా, ఆదివారం కదా మరి మారు వేషం వేసుకొని రావాలి, తప్పదు. ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోగానే మళ్ళీ ఈ వేషం మార్చేసుకోవాలి, మళ్ళీ లోకంలో కలిసిపోవాలి మళ్ళీ మనం. అంటే వారం రాగానే ఏంటిది, ఏమండి డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళిపోగానే ఆయన ఏమండి ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటాడు, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవాలి, ఆ మళ్ళీ వేసుకోవాలి. లాయర్ గారు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఉంటాడు, కోర్టుకి వెళ్ళిపోగానే డ్రెస్ మార్చుకోవాలి. కానిస్టేబుల్ ఇంట్లో ఉంటే ఫ్రీగా ఉంటారు, ఏమంటే స్టేషన్కి వెళ్ళి డ్యూటీకి వెళ్ళారంటే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవాలి. మనం కూడా 6 రోజులు లోకంలో లోకస్తుల్లాగా ఉండి, అమ్మో ఆదివారం వచ్చింది, ఆ తీయని డ్రెస్సు ఏది, భక్తి డ్రెస్సు, భక్తుని డ్రెస్సు, భక్తుని వేషం వేసుకొని వచ్చేసేయాలి గుళ్ళోకి. ఇదా? కాదు కదా. మరి ఏంటండి మారు వేషం, మారు మనసు అంటే అర్థం ఏంటి? మనకు వేషాల గురించి బాగా తెలిసింది, ఎందుకంటే వేషాలు వేస్తున్నాం కాబట్టి. మారు మనసు అనే మాటకు అర్థం ఏంటో ఒక్కసారి బైబిల్లో చూద్దాం. మారు మనసు అనే మాటకు 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో గారడీ సీమోను అనేవాడు అక్కడ కనబడతాడు మనకు. సమరయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పేతురు గారు, ఆ సమయంలో పేతురు యోహాను గారితో డిస్కషన్ జరిగిన సమయంలో పేతురు గారు ఈ గారడీ సీమోన్ని గద్దిస్తాడు. ఏమని గద్దిస్తున్నాడో మీరు 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. ఆ గారడీ సీమోను, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 22వ వచనం మెయిన్. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము అన్నాడు. ఏమన్నాడు మరలా? నీవు ఈ చెడుతనమును మానుకొని
మారు మనస్సు పొంది. చెడుతనమును మానుకొని మారు మనసు పొంది. చెడుతనమును మానుకొని మారు మనసు పొంది. మీకు ఏమర్థమైంది ఇప్పుడు మారు మనసు అంటే? మారు మనసు అంటే ఏమర్థమైంది? చెడుతనమును మానుకోవటమే మారు మనసు పొందటం. మరి చెడు మానుకున్నారా? చెడు మానుకున్నారా? ఎక్కడ మానుకున్నారు చెడు? చెడు చూడొద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అని 3 కోతులు కనబడతాయి మనకు అక్కడ. చూసారో లేదో? ఏమండి, గాంధీ గారు చెప్పారా? బైబిల్ ఎప్పుడూ చెప్పింది. పాత నిబంధనలో యెషయా గ్రంథంలోని మాటలు అవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మారు మనసు అనే మాటకు అర్థం ఏంటంటే చెడుతనమును విసర్జించటం, చెడును మానుకోవటం. చెడును మానుకోవటమే మారు మనసు అండి. నిజంగా ఇదే విషయాన్ని, చెడును మానుకోవటం, ఆ తర్వాత ఇంకొక చోటుకి వెళ్తే అంటాడు ఆయన, చెడును మానుకొని మారు మనసు పొంది దేవుని వైపుకు తిరగటం. అయితే ఎటు తిరగాలట? దేవుని వైపుకు తిరగటం. మారు మనసు పొందటం అంటే చెడును మానుకోవడం. ఆ చెడును మానుకొని మారు మనసు పొంది దేవుని వైపుకు తిరగాలి. ఇది 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 15వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపుకు తిరిగిరి అనే సంగతి వారు తెలియపరచి. అన్యజనులు దేవుని వైపుకు తిరిగారు, మారు మనసు పొందారు అంటే చెడును మానుకున్నారు. చెడును మానుకుని ఎవరి వైపు తిరుగుతున్నారట? దేవుని వైపుకు తిరిగారు. ఇప్పుడు దేవుని వైపుకు తిరిగారు అనేది దాని అర్థం ఏంటంటే, ఇక నువ్వు దేవుడు నడిపించే లేదా దేవుడు చూపిన మార్గములో నువ్వు నడవాలి. దేవుడు వేసిన బాట, దేవుడు చూపిన బాట, క్రీస్తు నడిచిన బాట, అందులో పాపం లేదే, అందులో ఎక్కడ కూడా చెడు లేదే. చెడు లేని, పాపము లేని బాట, మార్గమే యేసుక్రీస్తుల వారు నడిచిన మార్గం, ఆయన వేసిన మార్గం అనుకుంటే నిజంగా నువ్వు మారు మనసు పొందిన వాడవైతే చెడుని విడిచిపెట్టి నువ్వు ఆయన చూపించిన మార్గం నడవాలి. మరలా నీలో పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన కార్యక్రమాలు, పాప సంబంధమైన తలంపులు, పాప సంబంధమైన పనులు, ఇవన్నీ కూడా నీలో ఉన్నవి, నీలో కనబడుతున్నవి అని అంటే నువ్వు మారు మనసు పొందానని నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? మారు మనసు రాలేదు ఇంకా నీకు. ఒకటే గుర్తుంచుకోండి, చెడును మానుకున్నటువంటి వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి. చెడు చూడకూడదే, చెడు చెయ్యొద్దు, చెడు చూడొద్దు, చెడ్డ ఆలోచనే నీ మనసులో పుట్టకూడదు. కొంతమంది ఉంటారు, ఏమన్నా ఒక విషయం చెప్పామనుకోండి వెంటనే అపార్థం. జనరల్గా చూడండి, బైబిల్ని ఎలా అయితే అపార్థం చేసుకున్నారో మనుషులను కూడా అలానే అపార్థం చేసుకోవటం అండి. అందుకే అప్పుడప్పుడు అంటారు అపార్థం చేసుకోవడం నెగిటివ్ థింకింగ్ అన్నమాట. ఆ నెగిటివ్ థింకింగ్ అనేది అది నీ ఆరోగ్యానికి అసలు మంచిదే కాదు. అర్థమవుతుందా? నెగిటివ్గా మనం ఆలోచించడం వల్ల, నెగిటివ్ థింకింగ్ డెవలప్ అవడం వల్ల మనకు తెలియకుండానే మన బాడీలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అవన్నీ కూడా నీ ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. రోజు రోజుకి నిన్ను నెమ్మదిగా చంపుతుంటాయి. మద్యం తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, అవి నెమ్మదిగా వాళ్ళ లోపల ఉన్న శరీరంలోని అవయవాల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుంటాయో, ఈ నెగిటివ్ థింకింగ్ కూడా నెమ్మదిగా నీ ఆరోగ్యాన్ని క్షీణింపచేసి నేను కట్టెలా మార్చి శ్మశానానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అంత ఇంపాక్ట్ చూపిస్తాయా అంటే అవును. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని కూడా మన తొందరపడి మన అపార్థం, ఒక మాట అన్నారనుకోండి దాని వెనకాల ఏముంటుందో అడిగితే అయిపోద్ది కదా. అంటే మీరు సనగొద్దు ఎప్పుడు కూడా. ఏమన్నా డైరెక్ట్గా అడగండి అనే మాట మేము నిన్న మీరు చూసారో లేదు షార్ట్ మెసేజ్. సనగకండి, ఏదన్నా ఉంటే అడగండి అని. సనగొద్దు, ఎందుకంటే వారు సనగటం వల్ల సంహారకుని చేత సంహరించబడిరి అని చదువుకున్నాం కదా మనం. మళ్ళీ సనుక్కోవడం ఎందుకు ఇంక ఇక్కడ రాగానే? వద్దు. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా మనమంతా కుటుంబంలో ఉన్నాం. ఇప్పుడు క్రైస్ట్ చర్చ్ అంటున్నాం. క్రీస్తు సంఘంలో మనం అంతా కూడా, క్రీస్తు సంఘం అంటే దేవుని కుటుంబంలో మనంతా సభ్యులం. మళ్ళీ ఇందులో మన సనుగులు ఎందుకు ఇంకా? కనుక ఏది కూడా బైబిల్లో అపార్థం చేసుకున్నారు. కళ్ళ ముందు కనబడే మనుషులను కూడా అపార్థం చేసుకోవటమేనా? ఎందుకు అపార్థం చేసుకోవాలి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇక్కడ రాగానే ఆయన ఏమంటున్నాడండి 15వ అధ్యాయంలో, అదే కదా 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అన్యజనులు దేవుని వైపుకు తిరిగి అన్నాడు. అంటే మారు మనసు అనే మాటకు అర్థం ఏంటంటే చెడును మానుకొని దేవుని వైపుకు తిరగటం.
కొరింథీయులకు రాస్తూ పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును అన్నాడు. చూడండి, ఆయన దేని గురించి? మారు మనసు గురించేనండి. మరలా 9వ వచనంలో, మీరు దుఃఖపడితిరని, కొరింథీలో ఉన్న వాళ్ళారా, మీరు దుఃఖపడితిరని నేను సంతోషించటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరి అని ఇప్పుడు నేను సంతోషించుచున్నాను అన్నాడు. మీరు దుఃఖపడ్డారని నేనేమీ సంతోషపడటం లేదు. మీరు దుఃఖపడి మీరు ఇప్పుడు ఏమయ్యారు? మారు మనసు పొందారు. మీరు దుఃఖపడి మారు మనసు పొందారు అంటే అర్థం ఏంటి? కొరింథీలో ఉన్నవారు కూడా ఏదో చేశారు, తప్పు చేశారు, ఏదో చెడు చేశారు. కనుక కొరింథీలో ఉన్న సంఘం చేసిన తప్పు నుంచి, వారు చేసిన చెడు నుంచి, వారు చేసిన పాపము నుంచి వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు వాటిని వదులుకున్నారు. వాళ్ళు ఎందుకంటే మొదటి పత్రికలో చూసినప్పుడు వారు చేసిన పాపాలని రాస్తుంటాడు, వారిలో ఉన్న లోపాలని చెప్తుంటాడు మొదటి పత్రికలో. కానీ ఇప్పుడు 2వ పత్రికకు వచ్చేటప్పటికి ఆయన మిమ్మల్ని నేను దుఃఖపెట్టాను, మీరు దుఃఖపడ్డారు, అలానే సంతోషపడటం లేదు, నేను ఇప్పుడు సంతోషపడుతున్నాను. కారణం ఏంటంటే మీరు ఏం చేశారంటే మీరు మారు మనసు పొందుకున్నారు అని చెప్తూ 10వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయను అన్నాడు. ఇక్కడ 2 దుఃఖాలు ఉన్నాయి. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నాడు, ఇంకోటి లోక చిత్తానుసారమైన దుఃఖం. ఇప్పుడు చాలామంది దుఃఖపడుతున్నారు, చాలామంది ఏడుస్తూనే ఉంటారు. మీ ఏడుపుకు మీ దుఃఖానికి కారణం ఏంటంటే మీ సమస్యలు అవి. మీకు అర్థమైందా? భర్త తిట్టాడు, భార్య ఏడుస్తుంది. లేదంటే భార్య ఏదో ఉంది, భర్త బాధపడుతుంటాడు. లేదంటే పిల్లలు ఏదో అంటుంటారు. లేకపోతే ఎవరో పైన ఆఫీసర్తో కోపడ్డాడు, బాధపడుతుంటారు. లేకపోతే అప్పు ఇచ్చినవాడు అప్పు తీసుకున్నవాడు అప్పు ఇవ్వలేదని ఫీల్ అవుతుంటారు. రకరకాలుగా ఉంటాయి బాధలు, రకరకాలుగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, రకరకాలుగా దుఃఖపడుతుంటారు. ఇది కాదు దైవ చిత్తానుసారమైన దుఃఖము అనే మాటకు అర్థం ఏంటంటే, నీవు చేసిన తప్పు ఏదైతే ఉందో, నువ్వు చేసిన పాపం ఏదైతే ఉందో, నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి దేవుని ఎదుట మోకరించి పశ్చాత్తాపపడి దేవుణ్ణి వేడుకోవటం ఉంది చూసారా, అది దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే. తప్పు చేశావు, నీ వల్ల పొరపాటు జరిగిపోయింది, నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి నువ్వు దేవుని ఎదుట మోకరించి ఆ తప్పును క్షమించమని నువ్వు ఆయన అడుగుతూ పశ్చాత్తాపడి మరలా నువ్వు ఆ తప్పును చేయకుండా మానుకుంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇలా దైవ చిత్తానుసారంగా దుఃఖపడిన భక్తులు ఎంతోమందిని మనం చూస్తుంటాం చరిత్రలో. అందులో దావీదు గారు కూడా ఒక ఆయన మనకు కనబడుతుంటాడు. తప్పు చేశాడు, ఆ తర్వాత ఎంత దుఃఖపడ్డాడు, ఎంత బాధపడ్డాడు. తన కన్నీళ్లతో తన పరుపు తీడిపోయిందట, మొత్తం తడిసిపోయిందట. అంత దుఃఖపడ్డాడు, అంత బాధపడ్డాడు, మళ్ళా చేయలేదు ఇక. అలానే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఇదనమాట. మారు మనసు అని అంటే జరిగిపోయిన తప్పు, జరిగిపోయిన పాపమును మరలా ఇక జరగకుండా, జరిగిన పాపము విషయంలో దేవుని ఎదుట నువ్వు పశ్చాత్తాపపడడం, రిపెంటెన్స్ అన్నారు దాన్ని. నువ్వు బాధపడి దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవటం. ఇలా మనకు యేసుక్రీస్తుల వారి కాలంలో కూడా కొంతమంది మనకు కనబడుతుంటారు. అందులో ఒక సుంకరిని మనం చూస్తుంటాం. ముందు చెప్పుకున్నాం చూసారా, 18వ అధ్యాయంలో లూకాసు వార్తలో ఇద్దరు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తారు చూసారా. ఒక ఆయన ఎవరట? పరిసయ్యుడు, ఇంకొక ఆయన ఎవరు? సుంకరి. సుంకరి అంటే పాపి ఏంటి? సుంకరి అంటేనే పాపులు వాళ్ళ దృష్టిలో అందరూ. ఎందుకంటే పొట్టి చెక్కయ్య కూడా మనకు తెలుసు, ఆయన కూడా ఎవరు? సుంకరి. సుంకరి అంటే సుంకం వసూలు చేసేవాడు. సుంకం వసూలు చేసేవాడు ఎలా వసూలు చేస్తున్నాడు అంటే అన్యాయంగా అక్రమంగా వసూలు చేస్తున్నాడు. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేసేస్తున్నాడు. అన్యాయంగా సంపాదించుకుంటున్నాడు కదా జక్కయ్య. అందుకోసం చాలా ఫీల్ అయిపోతాడు కదా ఆయన. అయ్యా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు వాళ్ళందరికీ 4 రెట్లు ఇచ్చేస్తానని బాధపడతాడు కదా, ఒప్పుకుంటాడు కదా యేసుప్రభుల వారి ఎదుట. అంటే సుంకరినగానే పాపం చేసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అందుకే ఇద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళారట మందిరానికి. ఆ పరిసయ్యుడు లోపలికి వెళ్ళాడట, ప్రార్థన చేసుకుంటున్నాడు. వాడు ఎంత ప్రార్థన చేసుకుంటున్నాడు, వాడి ప్రార్థనలో వాడే గొప్పగా చెప్పుకుంటున్నాడు. ప్రభా నేను అలా ఇలా 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 ప్రభా ఏం చేశానేదో నీకు అన్నీ బాగా తెలుసు కదా ప్రభా, నా అంత మంచివాడు ఎవరున్నాడు ప్రభా. వీడి ప్రార్థన ఎవరిది? ఈ పరిసయ్యుడిది. ఇప్పుడు సుంకరు వచ్చేసాడు. అసలు ఆ మందిరం లోపల అడుగు పెట్టడానికి కూడా భయపడిపోతున్నాడట. ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదట. దూరంలో నిలబడ్డాడట. 13వ వచనం చూడండి, 18వ వచనం, 18వ అధ్యాయం 13వ వచనంలో, అయితే సుంకరి దూరమున నిలవబడి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము సరిపోలేదండి. ఏమండి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం కావాలి చెప్పండి. ఏమండి మనం ఎన్నిసార్లు అండి ఆకాశం వైపు చూడట్లేదు చెప్పండి. బయటికి వెళ్ళగానే పైకి చూస్తుంటాం. ఎన్నిసార్లు చూడట్లేదు? ఇంట్లో నుంచి బయటికి రాగానే పైకి చూస్తుంటాం.
సాయంత్రం కానీ చూస్తుంటాం, ఉదయం లేవగానే చూస్తుంటాం. ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి మీరు ఎవరైనా ఎప్పుడైనా భయపడ్డారో చెప్పండి, అబద్ధం ఆడకుండా. మీరు ఎప్పుడైనా కానీ ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి భయపడ్డారా? నాకు చాలా భయం అనిపించిందండి అని ఎప్పుడైనా అన్నారా మీరు? ధైర్యంగా చూస్తుంటాం మనం, ఎందుకంటే మరి పరిశుద్ధులం కదా, మరి ఏ పాపం చేయని వాళ్ళం కదా, ఏ లోపం లేని వాళ్ళం కదా. పాపం ఈడే పాపి, అందుకే ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ఆడికి ఏం సరిపోలేదట? ధైర్యం సరిపోలేదట. ఎందుకంటే అక్కడ పైనున్నాడు ఆయన అందరినీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. ఆయనకు కనబడిన స్పష్టమంటూ ఏ సృష్టమంటూ ఏది లేదు, ఆయనకు కనిపించిన సృష్టము ఏదీ లేదు అంటాడు. ఆయనకు అన్నీ కనబడుతున్నాయి అన్నాడు. దేవుడు ఎందుకు కింద లేడు, ఎందుకు పైన ఉన్నాడంటే మనం చూడాలంటే ఆయన అక్కడే ఉండాలి, నేను గమనించాలంటే ఆయన అక్కడే ఉండాలి. ఏం మాట్లాడదని చెప్పండి ఆయన ముందు. అందుకే సుంకరి బాధపడ్డాడంటే, రొమ్ములు కొట్టుకున్నాడట, బాదుకున్నాడట. అయ్యా నేను పాపిని అన్నాడట. ఇప్పుడు అతను పరిసేయుడు, సుంకరి ఇద్దరు ప్రార్థనలు విన్నాడు. ఇద్దరు ప్రార్థనలు విన్న తర్వాత దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇచ్చిన జడ్జిమెంట్ ఎవరికి ఫేవర్గా ఉందండి? సుంకరికి ఫేవర్గా ఇచ్చేసాడు. ఇదిగో అతనికంటే ఇతడే ఎందుకు మారు మనసు పొందాడు. తప్పు చేశాడు, చేసిన తప్పును బట్టి భయపడ్డాడు, భయపడి దేవుని ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేశాడు. ఇది రక్షణ, దైవచిత్తానుసారమైన దుఃఖం. ఇది దైవచిత్తానుసారమైన దుఃఖం. ఇంకొక విషయం కూడా మనకు కనబడుతుంది 7వ అధ్యాయంలో, అదే లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో. పాపాత్మురాలైన స్త్రీ అని ఆవిడ కోసం చెప్తాడు. లూకగా రాయటమే ఆవిడను పాపాత్మురాలైన స్త్రీ అని రాశాడండి ఆవిడ కోసం. మీరు లూకాసు వార్త 7వ అధ్యాయం మీరు చూడగలిగితే, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 38 నుంచి యేసుక్రీస్తు వారు ఒక పరిసయుడు ఇంట్లో భోజనానికి కూర్చుంటాడు. భోజనానికి కూర్చున్న సమయంలో ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చేసి ఆ పరిసని ఇంట ఆయన భోజనానికి కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చేసి ఆయన వెనకాల నిలవబడిపోయి ఏమండి 38లో వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద చూసారా, ఆయన ఎదురుగా వచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోయిందండి. ఆయన వెనుక తట్టు, యేసుక్రీస్తుల వారు వెనక తట్టు పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, నీళ్ళతో తడిపిందా కన్నీళ్లతోనా? కన్నీళ్లతో పాదాలను తడపాలి అని అంటే ఎంత కన్నీరు కార్చుంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. ప్రాక్టికల్గా ఒక స్త్రీ తన కన్నీళ్లతో పాదములను తడిపేసింది అనంటే, ఆ పాదములను తడిపేసింది అనంటే ఎంత ఏడ్చి ఉండాలి ఆవిడ, ఎంత కన్నీళ్ళు కార్చి ఉండాలి. ఎంతో ఏడ్చి కన్నీళ్ళు కార్చి ఆయన పాదములను తడిపేసి ఆ తర్వాత అందమైన తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచేసి ఆ తర్వాత ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆయన తీసుకొని వచ్చిన అత్తరు పూసేసిందట. ఎంత కార్యక్రమం చేసిందంటే, ఆయనకి ఎదురుగా కాకుండా వెనక నిలబడిపోయిందట, కన్నీళ్లు కార్చిందట, ఆ కన్నీళ్ళతో పాదాలు తుడిచేసిందట, తన కురులతో తుడిచేసిందట. ఆ తర్వాత అత్తరు తీసి ఆయన పాదాలకు ముద్దు పెట్టుకొని అత్తరు రాసేసిందట. ఎంత చేసింది ఆవిడ? పాపాత్మురాలైన స్త్రీ దుఃఖపడింది. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును అన్నాడు. దుఃఖం మారు మనసును కలుగ చేస్తుంది అన్నాడు. ఇది ఈ పాపాత్మురాలని స్త్రీ చేసిన పని. ఇంకొక ఆయన ఉంటాడు, ఎవరంటే పేతురు గారు కూడానండి పాపం ఏడ్చాడండి. పేతురు గారు కూడా ఏడ్చాడు తెలుసా? పేతురు గారు ఎప్పుడు ఏడ్చారు అని అంటే, యేసుక్రీస్తుల వారు ఎవరో నాకు తెలియదు అని 2 మార్లు కోడి కూసేలోపు 3 మార్లు అబద్ధం చెప్పాడట. 2 మార్లు కోడి కూసేలోపు ఎన్ని మార్లు అబద్ధం చెప్పేశాడు? 3 మారు. ప్రభు అప్పటికి చెప్పాడు, 2వ మారు కోడి కూసేలోపు నువ్వు 3 మారు నెరగమని చెబుతావు పేతురు అన్నట్టుగానే చేసేసాడు ఆయన. మార్కు సువార్త 14వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయం 71. అందుకతడు మీరు చెప్పుచున్న ఈ మనుషుని నెరగను అని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టి వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని 3 మారు చెప్పేదని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను అని రాయబడిందండి. ఎవరు? పరలోక రాజ్యపు తాళం చెవులు పొందుకున్న పేతురు, శబాష్ అనిపించుకున్న పేతురు. మర్చిపోకూడదు, యేసుప్రభుతో శబాష్ అనిపించకూడదు తెలుసా? పేతురు నువ్వు ధన్యుడవయ్యా, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ ఈ సంగతి నీకు తెలియదు అన్నాడు.
షబాష్, ధన్యుడవు నువ్వు అన్నాడు. తాళాలు నీకే ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ రోజు ఆరంభ సంఘానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఆరంభికుడిగా కనపడుతున్నాడు మనకు పేతురు గారు ఆది సంఘానికి. అంటే ఇతను చూడండి, ఈయన కూడా తలపోయిచు ఏడ్చాడట. పేతురు గారు ఏడ్చారట. తలపోయుచు అంటే ఆయన నిజంగానే ఆయన చేసినటువంటి, ఆయన మాట్లాడిన అబద్ధాలు, యేసు ప్రభు నాకు ఎరగను, నేను ఎరగనని ఒట్టు పెట్టుకున్న అబద్ధం ఆడిన అంటే తను చేసిన తప్పే కదా, పాపమే కదా అది. కనుక తను చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, తను చేసిన పొరపాటు ఏదైతే ఉందో, ఆ పొరపాటును తప్పును జ్ఞాపకం చేసుకుంటూ పేతురు గారు ఏం చేశారు? ఏడ్చారు. ఇక ఆ తర్వాత ఎక్కడైనా పేతురు గారు యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పినట్టుగా మనం చూడవండి. యేసు ఎవరా? ఆయన నా రక్షకుడు. మీరు ప్రకటించొద్దంటారా? ఆయన నేను ప్రకటిస్తాను. నేను ఆయన మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మమ్మల్ని బంధిస్తారా? పర్వాలేదు, ఆయన కోసం చెప్పడం మాత్రం మానం. మీరు మమ్మల్ని హింసిస్తారా? హింసించండి, ఆయన కోసం చెప్పకుండా మాత్రం ఉండలేను. చంపుతారా? చంపండి. ఇదేం పేతురు ఇలా అయిపోయావు? మారు మనసు పొందాడు. పేతురు మారు మనసు పొందాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును అన్నాడు. అంటే ఇప్పుడు ఏదో సింపుల్గా మారు మనసు అని చాలా సులువుగా మాట్లాడి అది ఊతపదం అయిపోయింది అందరికీ. మారు మనసు అని అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థం. మారు మనసు అంటే చెడును మానుకోవడమే మారు మనసు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది మారు మనసు పొందారో? ఎంతమంది ఉంటారు? చాలా కొద్దిమంది అని చెప్పాను కదా. అందుకే ఇప్పుడు దీన్ని అంతటిని మనసులో పెట్టి ఇది అర్థం కావటానికి యేసుక్రీస్తు ఇప్పుడు ఉపమానం చెప్తున్నాడు అనమాట. ఇది స్టోరీ. మీకు అర్థమైందా? ఉపమానాలు మనకు బాగా గుర్తుంటాయి కానీ ముందు జరిగిందంతా మనం మర్చిపోతుంటామని చెప్పాం కదా. ఇప్పుడు 1 నుంచి 5 వచనాలు చదువుకున్నాం. లూకాసు వార్త ఎక్కడ? 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాల కోసం ఇప్పుడు మాట్లాడుకున్నదంతా మొదటి 5 వచనాలకు సంబంధించింది. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత మరలా ఒకవేళ మీకు ఇది అర్థం కాదేమో, ఇప్పుడు ఉపమానం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉపమానం స్టార్ట్ చేశాడు యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుషుడికి ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. అతడు దానిని పండ్ల వెతక వచ్చాడు. ఇంతకీ ద్రాక్ష తోట ఏంటి, అంజూరపు చెట్టు ఏంటి, ఆ యజమాని ఎవరు, తర్వాత ఎవరి తోటమాలి ఎవరు అంటే, ఇక్కడ ద్రాక్ష చెట్టు అంటే ఎవరో కాదు. ఏమంటే అక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంటారు చూసారా, ఆ ద్రాక్ష తోట గురించి కాదు. అక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది? అక్కడ అంజూరపు చెట్టు మీద ఉంది. అంతే కదా. అక్కడ మొత్తం కూడా దేని మీద ఆయన ఫోకస్ చేశాడంటే అంజూరపు చెట్టు మీద ఫోకస్ చేశాడు. ఇంతకు అంజూరపు చెట్టు ఎవరంటే ఒకరోజు యూదులు, అంతే కదా, ఒకరోజు యూదులు మారుమనసు పొందని వాళ్ళు. ఈరోజు మనం కూడా అదే, మనకు సంబంధించింది కాదా? మనకు సంబంధించిందే. ఆ రోజు అంజూరపు చెట్టు అన్నాడు, ఈరోజు అంజూరపు చెట్లు కనబడుతున్నాయి మనకు. అంతే కదా. మరి ఎన్ని అంజూరపు చెట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ అంజూరపు చెట్లు అంటే ఏ చెట్లు అంటే ఆ చెట్టు టైపే. ఏ చెట్టు? ఆ రోజు యేసుప్రభు చూసిన ఆ చెట్టు టైపే ఉన్నారనమాట. ఇంతకు యజమాని ఎవరు అని అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరంటే యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు ఆ దేవుడు చూశాడట, నాయనా రా అన్నాడు. తండ్రి చెప్పు అన్నాడు. ఎందుకు ఇంకా అంజూరపు చెట్టును ఉండనిస్తున్నావు? ఇప్పటికీ 3 ఏళ్ళు అయింది కదా అని చూడబట్టి. 3 ఏళ్ళ నుంచి దానికి కాయలు లేవు కదా, 3 ఏళ్ళ నుంచి దానికి ఫలాలు లేవు కదా. ఎందుకు దానికి కాయలు లేనప్పుడు, ఫలాలు లేనప్పుడు ఎందుకు అనవసరంగా ఆ ప్లేస్ వేస్ట్ అయిపోతుంది కదా, అది సారం అంతా తినేస్తుంది కదా, దానికి అంతా ఎరువు వేస్ట్ కదా, ఎరువు వేస్ట్, సారం వేస్ట్, నీళ్ళు వేస్ట్, అంత వ్యవసాయం వేస్ట్ కదా, దానికోసం ఎందుకు ఇంత ప్రయాస, దాన్ని తీసి పడేస్తే అయిపోతుంది కదా, పీకేస్తే అయిపోతుంది కదా అని తోటమాలిని పిలిచి యజమాని చెప్తున్నాడు అనమాట. అప్పుడు తోటమాలి మంచోడు కదా, ఏమంటే యేసుప్రభు ఎంతైనా మంచోడు కదా. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభు తండ్రి నాయన 3 ఏళ్ళ నుంచి చూసావు కదా, 3 సంవత్సరాలు చూసావు కదా. 3 సంవత్సరాలు అంటే మీకు అర్థం కూడా చెప్తున్నాను ప్రభు. నువ్వు 2019లో చూసావు ప్రభు, 2020లో చూసావు ప్రభు, 2021లో కూడా చూసావు. 3 ఏళ్ళు అనుకుందాం మనం, ఈ 3 చూసుకుందాం, మన గత 3 చూసుకుందాం లేండి, గతం అంతా వదిలేద్దాం. ప్రభువా 19 చూసావు, 20 చూసావు, 21 కూడా చూసావు. ఇప్పుడు 21 అర్ధరాత్రి వీళ్ళందరూ ఏమో 22 కోసం కనిపెడుతుంటే ఆయనేమో విని చూస్తున్నాడు అనమాట. ప్రభుత్వం చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు తండ్రి యేసు ప్రభుత్వం చెప్తున్నాడు, ఆయన మరి వీడు అవసరం అంటావా సంఘంలో? ఈవిడ అవసరం అంటావా? 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఏ ఫలాలు లేవు, వేస్ట్ అయిపోతుంది, ఫ్యాన్ వేస్ట్, లైట్ వేస్ట్. ఇంకా చెప్పాలంటే వాడు భూమికి బరువు, భూమికి భారం అయిపోతున్నాడు. కుటుంబంలో ఆల్రెడీ వాడు భారంగానే ఉన్నాడు అంటున్నారు. కుటుంబానికి భారం అయిపోతే నాకు భారం కాదా? కానీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ భారాన్ని తగ్గించుకుందాం అనుకుంటున్నాను. ఇదే కాదు, చాలామంది ఉన్నారు ఇలా, మోయలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు, సంఘాలలో కూర్చుంటున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. కనుక ఒక నిర్ణయానికి వచ్చేసాను, తీసేద్దాం అనుకుంటున్నాను
ఆడేమో వాచ్ నైట్, ఎప్పుడు 12 కూర్చుద్దాం ముళ్ళు, ఎప్పుడు గుడ్ బై చెప్దామా, ఎప్పుడు వెల్కమ్ చెప్దామా, ఎప్పుడు హ్యాపీ న్యూ చెప్దామా అని ఇడు చూస్తున్నాడు. వాడేమో వాచ్ని చూస్తున్నాడు, నేనే వాడిని చూస్తున్నాను. ఇటుకి అర్థం అవ్వట్లే. కనుక ఒక నిర్ణయానికి వచ్చేసి తీసేస్తానన్నాడు. అప్పుడు తోటమల్లి కలగజేసుకొని, తండ్రి 3 సంవత్సరాలు చూసావు కదా ఓపికతో, 3 సంవత్సరాలు చూస్తున్నావు కదా, అయితే ఈ 1 సంవత్సరం అవకాశం ఇవ్వు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా, 1 సంవత్సరం ప్లీజ్. ఇగో ఈ సంవత్సరం నేను కొంచెం స్పెషల్గా బాధ్యత తీసుకుంటాను, నేను కొంచెం ఎక్కువగా నేను శ్రద్ధ పెట్టి మరలా నేను చుట్టూ పాదు చేసి, ఎరువేసి, నీళ్లు పెట్టి, కంచేసి చక్కగా నేను వాక్యం అతనికి అందించి అతను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఈ సంవత్సరంలో కూడా ఒకవేళ ఫలాలు లేవనుకో, ఫలాలు అంటే ఏమనుకుంటున్నారు? ఫలాలు అంటే మారు మనసు. మీకు అర్థమైందా? మళ్ళీ ఫలాలు అంటే మళ్ళీ ఏమో అనుకోకండి. ఫలాలు అంటే మారు మనసు, మారు మనసుకు తగిన క్రియలు అంటాడు, మారు మనసుకు సంబంధించిన ఫలాలు అంటాడు. ఏంటా ఫలాలు? నువ్వు చెడును మానుకొని మంచి చేయటమే. కనుక ఈ 1 సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా, ఈ సంవత్సరంలో కూడా ఒకవేళ ఫలాలు అనేవి ఏమీ లేకపోతే ఇక నీ ఇష్టం, తీసేసాయి అని యేసుక్రీస్తుల వారు మధ్యలో తోటమాలిగా యజమాని అయిన దేవుడికి అంజూరపు చెట్టుగా ఉన్న మన కోసం మధ్యలో ఉండి అడ్డుపడ్డాడు. అందుకే 22లోకి వచ్చాం, 3 వారాలు అయిపోయింది. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వాలా? ఈ సంవత్సరం కూడా దేవుడు ఉండనివ్వాలా? ఒకవేళ యేసుక్రీస్తుల వారు ఈ సంవత్సరం కూడా ఏమన్నా ఎక్కువ అడగలేదు కదా, 3 ఏళ్ళ నుంచి చూశాడట. ఒకే సంవత్సరం అడిగాడు, 2 సంవత్సరాలు అడిగాడు, 3 సంవత్సరాలు అడిగాడు, లేదు ఓన్లీ 1 ఇయర్ అడిగాడు. ఈ సంవత్సరంలో కూడా ఒకవేళ ఏ విధమైన ఫలాలు దేవుడికి మీ నుంచి లేకపోతే, మనం దేవుడికి ఫలించే వారంగా లేకపోతే, ఇక మరొక సంవత్సరం అంటూ మన జీవితంలో ఇక లేదు, రాదు. అయినా ఎందుకు ఇవ్వాలి మరొక సంవత్సరం? ఏం చేసామని ఇస్తే ఏం చేసామని? ఒకప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవా అప్పుడే తీసుకెళ్ళిపోతావా నాయన, నీకోసం ఎన్ని కార్యక్రమాలు చేశాను, నీకోసం ఎన్ని పనులు చేశాను, నీ పిల్లలైన ఇశ్రాయేలుని ఎంత చక్కగా పాలించాను, ఏలాను, నీకు తెలియదా? నీకోసం నేను చేసిన కార్యములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ప్లీజ్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు జ్ఞాపకాలలోనికి వెళ్ళాడు. మరలా వెంటనే యెషయాని వెనక పంపాడు, వెళ్ళి చెప్పేషయ్య మరొక 15 సంవత్సరాల పాటు ఆయుష్ని ఇస్తున్నాను అని. ఆ రోజుకు ఆ క్షణానికి చనిపోవలసిన యెషయాకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు అని అంటే, యెషయా ఏమని హిజ్కియా చేసిన ప్రార్థన ఇస్తే చూపిస్తా అనలేదు, ఇచ్చావు నేను ఏం చేశాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. నువ్వు ఇచ్చిన దానికి నేను ఏం చేశాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. మనం కూడా దేవుడు ఇచ్చాడు, గత సంవత్సరం ఇచ్చాడు, ఏం చేశాం? సరే, అయినప్పటికీ కూడా ఈ సంవత్సరంలోకి వచ్చేసాం. కనీసం ఈ సంవత్సరం అయినా కానీ దేవుడి కోసం కొత్త ఆలోచనలు లేవండి. మీకోసం ఏం చేసుకోవాలో మీరు చాలా ప్లాన్ కట్టి, ఇగో ఈ 22లో ఖచ్చితంగా నేను కారు కొనాల్సిందే, ఇగో 22లో ఖచ్చితంగా కొత్త బైక్ కొనాల్సిందే, 22లో ఏదైనా ఫ్లాట్ కొనాల్సిందే, 22లో ఖచ్చితంగా ఇల్లు స్టార్ట్ చేయాల్సిందే, 22లో అమ్మాయికి పెళ్లి చేయాల్సిందే, అబ్బాయికి చేయాల్సిందే. ఏమన్నా ఇవి కదా మన టార్గెట్లు? ఇవేనా? ఇవి మీకోసం పెట్టుకున్న టార్గెట్స్ కదా. మరి దేవుడి కోసం ఏమైనా పెట్టుకుంటున్నారా? దేవుడి కోసం మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి? దేవుడి కోసం మీరు పెట్టుకున్న టార్గెట్ ఏంటి చెప్పండి? ఏది ఏమైనా 22లో దేవుడి కోసం గొప్ప కార్యక్రమం చేయాలి, ఏదైనా ఎవరు చేయని సాహసం నేను దేవుడి కోసం చేయాలి అనేటువంటి లక్ష్యాలు మీరు పెట్టుకోగలిగితే అప్పుడు దేవుడు కూడా ఆలోచిస్తాడు, వెరీ గుడ్, నేను ఇచ్చినందుకు మరొక సంవత్సరం అడిగినందుకు యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి దగ్గర ధైర్యంగా చెప్పుకుంటాం మన కోసం, చూసావా నాయన నేను అడిగాను నువ్వు ఇచ్చావు, వాడు చూసావా ఎంత గొప్పగా చేశాడో, ఒకవేళ ఆ రోజే నీ కోపానికి తీసేసి ఉంటే ఇప్పుడు ఈ పని ఎవరు చేసేవాళ్ళు అని యేసుక్రీస్తు కూడా మన కోసం చెప్పుకునే విధంగా ఉండాలి. రేపు మళ్ళీ 22:31 రాత్రిపూట మరలా మనం సేమ్ ప్రార్థనకు వస్తాం. అప్పుడు తండ్రి అడుగుతాడు యేసుక్రీస్తును, నువ్వు ఆ రోజు ఏమన్నావు నాయన, బాధ్యత తీసుకుంటానన్నావు, కంచేస్తానన్నావు, ఎరువేస్తానన్నావు, నీళ్ళు పెడతానన్నావు, 1 సంవత్సరం ఉండనివ్వన్నావు, ఉండనిచ్చాను, వాడు ఏం చేశాడు చూసావా, వాడు ఏం చేశాడో చూసావా? అప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ నీ కోసం ఇంకో సంవత్సరం అడగాలంటే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనకు మనసు ఎలా వచ్చిందండి యేసుక్రీస్తుల వరకు నీ కోసం అడగడానికి? ఆయన కూడా తలదించుకునే పరిస్థితి మనం తీసుకురాకూడదు. కనుక ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు అనే ఆ విషయం కోసం మనం ఇదంతా మాట్లాడుకున్నాం. ముందు 5 వచనాలలో ముందు ఎంతోమంది చనిపోయారు. ఏమంటే పిలాతు వలన చంపబడిన వాళ్ళు ఉన్నారు, చంపబడి వారి బలులు వారి రక్తం వారి బలులతో కలిపేశారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అలా చంపబడిన వాళ్ళందరికంటే బతుకున్న మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. చూసారా, బతుకున్న మేము గొప్పవాళ్ళు అనుకుంటారు. బతుకున్న నువ్వు గొప్పవాడివి కాదు, అలా చచ్చిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అలాంటి కూడా సిలోయేము గోపురం పడిపోయి 18 మంది చనిపోయారు యెరూషలేములో.
అలానే యెరూషలేములో ఆ గోపురం పడి చనిపోయిన వాళ్ళందరికంటే, సిలోయములో పడిపోయిన చనిపోయిన వాళ్ళందరికంటే కూడా బ్రతుకున్న మీరు మంచోళ్ళు మీరు అనుకుంటున్నారా? కానే కాదు. మీరు మారు మనసు పొందకపోతే మీ పరిస్థితి కూడా ఇంతే. కనుక మీరు మారు మనసు పొందటమే చాలా ప్రాముఖ్యం. కనుక ఈ 2022 ఇది మారు మనసు. మారు మనసు అనగానే ఫలాలు, మారు మనసు అనగానే దేవుడి కోసం క్రియలు, కార్యక్రమాలు ఏం పెట్టుకుంటారు, ఏం చేద్దాం అనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటారండి. 1st తారీఖున చాలా నిర్ణయాలు తీసుకుంటారు. అవన్నీ వాళ్ళ కోసం తీసుకునే నిర్ణయాలుగా ఉంటాయి. కానీ దేవుడి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు అవి మిమ్మల్ని బతికిస్తాయి, అవి మిమ్మల్ని చంపుతాయి. కానీ దేవుడి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఏం చేస్తాయో తెలుసా? మిమ్మల్ని బ్రతికించే నిర్ణయాలు. మిమ్మల్ని బ్రతికించే నిర్ణయాలు దైవ సంబంధమైనవి. మిమ్మల్ని లోకంలో పాపంలో పడేసేవి మీకు సంబంధించిన నిర్ణయాలు. ఏవి మంచి నిర్ణయాలు ఒక్కసారి ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోండి.